ఓ 5 ఏళ్లు వెనకకోర్రి రాజకీయం యాద్ చేసుకోర్రి నియోజకవర్గాల డెవలప్మెంట్ కార్యకర్తల అభిప్రాయం అనుకుంటా ప్రతిపక్షాలకెళ్ళి మస్తు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీల గుసాయించిండ్రు అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని గొప్పగా చెప్పిండ్రు సుత ఒకే ఒక్క ఓటమితోటి రాజకీయం రివర్స్ అయింది ఇప్పుడు గులాబీ తోటలకెళ్ళి గాంధీ భవన్ల గుసాయిస్తానికి చాలా మంది లీడర్లే తయారైతున్నారట గా లెవెల్ అనేది డబ్బునే తెలుస్తుంది గాని ఇయాలైతే గీసారు వరంగల్ గులాబీ లీడర్ రణంగానే టక్కున గుర్తొచ్చే తాటికొండ రాజన్న కారు దిగేండు 13 సంవత్సరాలు అవుతుంది 13 సంవత్సరాల కాలంలో మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసం లెక్క ఈ 13 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గంత మాట అంటవేంది సారు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ చిన్న సీఎం పదవి నీకే వచ్చే అనేక అవమానాలు జరిగినాయి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తీసేయడం జరిగింది మళ్ళీ నా నియోజకవర్గం నుంచెల్లే మళ్ళీ ఇంకొక ఉప ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రిని దవాఖాన్ల మంత్రి అనే మురిపం కూడా తీరక ముందే 6 నెలలకే తీసేసిండ్రు అప్పట్ల నా ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ నా నియోజకవర్గానికి సంబంధించిన ఆయన్నే ఎమ్మెల్యేగా చేయడం మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నన్ను కాదని కడియం గారికి టికెట్ ఇచ్చిరని అట్లా కొంత కోపము నేను సత్యవరకు నాకే టికెట్ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే అంటే వీళ్ళందరూ 115 మంది గెలిచిలా నేను ఒక్కడిని మాత్రమే ఓడిపోతున్నా అంటే అంత గొప్పగా పనిచేసినా కూడా అధిష్టానం నుంచి వెళ్ళి ఎలాంటి గుర్తింపు లేదు కార్యకర్తల నడుమ ముద్దుగా కలిసిపోతుండే డప్పు కొడుతుండే దరువు తగ్గట్టు ఆడుతుండే కేసీఆర్ సార్ మీద ఈగ కాదు కదా దోమ కూడా అలా నీయకపో పెద్ద సార్ నాకు తండ్రి లెక్క అభినవ్ అంబేద్కర్ అని ఎంతో గోల్చెట్టాడు రాజన్న నడిమిట్ల సర్పంచ్ నవ్యక్కలు ఏ వాటికే మస్తు ఏడ్చిండు నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా ఓం కేసీఆర్ అనే భాషనే నాకు ఉన్నదిగా మరి గసొంటి లీడర్ ఎందుకు ఇడిచిపెడుతున్నట్టు సారు ఆడలేదు చూడలేదు 6 నెలల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు అంటే మనం ఏమో అప్రజాస్వామిక చేయబోతున్నాం అనే విషయం అప్పుడే అధికారం కోసము తహతహలాడుతున్నట్టు కనిపిస్తా ఉన్నది హగనట కాంగ్రెస్ సర్కార్ పడిపోతుంది కేసీఆర్ సారే సీఎం అవుతాడని పార్టీ ఊకు కనుడు రాజన్నకు అస్సలు నచ్చుతలేదట మళ్ళీ ఇది సురువు చేసిందే ఈసారి టికెట్ కొట్టేసిన టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం గారు ఇద్దరికి అసలే పడది మరి ఇప్పుడు ఏ పార్టీలకు పోదాం అనుకుంటున్నావు సారు గతంలో 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినవన్నీ కాంగ్రెస్ పార్టీలో అందరితో పరిచయాలు ఉన్నాయి రాజన్న రాజకీయ జీవితం సురువైందే కాంగ్రెస్ లా ఎమ్మెల్యే గెలిచి కారెక్కిండు 13 ఏళ్ల తర్వాత మళ్ళా సొంత పార్టీలకే పోతాని పెద్దలతోటి మాట ముచ్చట్లు ఒడిచినాయి 10 తారీఖు నాడు కండువా కప్పుకుంటున్నాడు వరంగల్ ఎంపీ టికెట్ అడుగుతున్నాడు అని ప్రచారం నడుస్తుంది మానసిక ఆవేదన ఎక్కువైపోతుంది దినదినానికి మనసు చంపుకొని ఉండలేని పరిస్థితి కనబడతా ఉన్నది కానీ అప్పుడు మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసినాడో మొన్న ఎమ్మెల్యే టికెట్ రాన్నాడో సప్పుడు ఆ పార్టీ ఓడినాక మీకు ఇచ్చిన రైతు బంధు చైర్మన్ పదవి పోయినాక అవమానాలు వేదనలు అంటే ఎట్లనే రాజన్న